దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి నష్టాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించి 1049 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 76,330 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 345 పాయింట్ల నష్టంతో 28,086 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది. రైట్, ఈరోజు స్టాక్ మార్కెట్స్ చూసుకుంటే నష్టాలతోనే ప్రారంభమయ్యాయి, నష్టాలను కొనసాగాయి, అదేవిధంగా నష్టాలతో ముగిశాయి. అసలు ఎందుకు ఈ డౌన్ ఫాల్ ఎందుకో తెలుసుకుందాం. బిజినెస్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటండి అసలు ఈ రేంజ్ లో మార్కెట్స్ పడిపోవడానికి రీజన్స్ ఏంటి? అసలు ఫండమెంటల్ గా ఏం చెప్తారు? ఫండమెంటల్ గా రిజల్ట్స్ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవడం ఒకటి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనకి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ కావడం ఇంకొక సెకండ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనము టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కనుక కోవిడ్ లో నుంచి ఏదైతే అప్ సైడ్ మూమెంటం అయితే బిగిన్ అయిందో అది ఒక మెచ్యూర్ స్టేజ్ కి ఆల్మోస్ట్ 26,277 లెవెల్ దగ్గరనే మెచ్యూర్ అయిపోయింది. సో ఆ లెవెల్ దగ్గర నుంచి ఎఫ్ఐఐలు కంటిన్యూస్ గా సెల్లింగ్ జోన్ లోనే ఉంటున్నారు. మధ్య మధ్యలో కొద్దిగా బయింగ్ వచ్చినప్పటికీ మన సెల్లింగ్ ఓవరాల్ గా కనబడతా ఉంది. సో అదే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఎక్స్పెక్టేషన్ కు తగినంతగా ఈ కార్పొరేట్ రిజల్ట్స్ కూడా ఉండకపోవడం ఒక సెకండ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫేర్ వాల్యూ అన్నది తగ్గి ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల పైకి వెళ్ళిన మార్కెట్స్ అన్ని కూడా ఇప్పుడు కరెక్షన్ రావడం అన్నది మనం చూస్తున్నాము. సో ఈ రోజు చూస్తే కనుక నిఫ్టీ 1.5% కరెక్షన్ అయినప్పటికీ మిడ్ క్యాప్ స్టాక్స్ మిగతా సెక్టోరల్ స్టాక్స్ దాదాపు 3 to 4% వరకు కరెక్ట్ అయినాయి. సో మేజర్ హైబీటా స్టాక్స్ లో కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా మనకు సెల్లింగ్ హెవీ సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గమనించాల్సింది నిఫ్టీ 200 డిఎంఏ దగ్గర లాస్ట్ 3 days గా ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఆ సెల్లింగ్ అన్నది దాని ఇంపాక్ట్ కనబడుతుంది. ఎందుకంటే లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లు అందరూ కూడా 200 డిఎంఏని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. అది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్ లో ఇంకా ఫర్దర్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి నియర్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10% ఫాల్ అన్నది ఇంకా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.